మైకేల్, విశ్వాసం నమ్మకమన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది. అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడ్రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడి ఉంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడ్రా. నువ్వేంట్రా వాడిని మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం ఆడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకేల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకేల్, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు. ఎవరిని అడిగి చేసావిది? ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వాడు మనకు ద్రోహం చేశాడు. చంపేశాను అంతే. అయినా అసలు వాడు ఎవరు డాడ్? మనం చెప్పింది చేస్తూ, మనం విసిరింది తీసుకుంటూ, మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడొక ఊర కుక్క. నువ్వు అనుకున్నట్టు వాడు వీధుల వెంట తిరిగే ఊర కుక్క కాదు. యు నో నథింగ్ అబౌట్ హిమ్. పీస్ ఆఫ్ షిట్. అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే మృగం రావాడు. ఆ అడవి మృగాన్ని ఎంతవరకు కట్టి ఉంచిన సంకెళ్ళు నిట్ట నిలువుగా దిగిపోయాయి. ఇప్పుడు వాడు సంకెళ్ళు సరిహద్దులు లేని మృగం. ఆ రోజు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అందరూ గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు. వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు. వాడు బతికితే కదా వాడిని చంపి పూడ్చి పాతేశాను. పూడ్చి పాతేశావా? నువ్వు నమ్ముతున్నావా? వాడికి రక్తం వాసన చూపించారు. ఒంట్లో చుక్క రక్తం ఉన్నా ఆ మృగం ప్రాణాలతో తిరిగొస్తుంది. వాడంతా ఈజీగా చావడు. సరిగా చూసావా? వాడు చచ్చాడు. ట్రస్ట్ మీ డాడ్. నా భయం వాడి గురించి కాదు, నీ గురించి.
వాడిని అరకొరగా చంపొద్దు, పూర్తిగా చంపేయాలి. ఓకే డాడ్. నువ్వు కాదు అమర్, డాడ్ మన వాళ్ళు వెళ్తారు. సరేనా? డాడ్ నేను కూడా వెళ్తాను. నువ్వు కాదు. డాడ్ ప్లీజ్ లెట్ మీ. నువ్వు కాదు. రిలాక్స్. నేను వెళ్తాను. ఇది నేనే స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను. మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళు కూడా చేస్తారు. అర్థమైందా? రే వీడేంట్రా ఇంకా చావలేదు? వీడబ్బా తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడ్రా? మైకేల్, I'm sorry, Michael. I'm sorry. I'm sorry, Michael. నన్ను క్షమించు. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నీ తప్పేలే తీరా, నీ తప్పేలే. లేదు, నేను నిన్ను కాల్చాను. నాకు వేరే దారి లేదు. బాస్ వచ్చేసాడు, ఇప్పుడు కానీ నేను తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు చావాలనుకోలేదు. ఏడవకు తీరా. నేను నీతో నిజాయితీగా లేను, మైకేల్. అమ్మో నువ్వు ఇంకా చావలేదా? నా కోసం నువ్వు ఏం చెయ్యొద్దు, మైకేల్. మా నాన్న చెప్పింది కరెక్టే. నీ ప్లేస్లో నేను కూడా అదే చేసేవాడిని తీరా. ఈజీగా చావు. నీ అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళిపో, మైకేల్. నచ్చిన వాళ్ళ కోసమే మనం ఏదన్నా చేస్తాం. తీరా ఇప్పుడు నేను నీకోసం ఏదో ఒకటి చెయ్యాలి. చావులో కూడా అది కావాల్సిందేనారా? ఇద్దరిని చంపి పూడ్చేస్తారో నా కొడుక. రేయ్, హ? రేయ్, ఇక్కడ ఏమన్నా రోమియో జూలియట్ డ్రామా నడుస్తుందరా? రొమాన్స్ చేసుకుంటున్నారు? మా బాబుని చంపమని దీని బాబుని పంపితే వాడి వల్ల కాలే. కనీసం నువ్వైనా దీని బాబునేస్తా అనుకుంటే నీ వల్ల కూడా కాలే. నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఇద్దరిని నేను చంపాల్సి వస్తుంది కదరా, నేను చంపాల్సి వస్తుంది కదరా, నేను చంపేయాల్సి వస్తుంది కదే. నీకేం కావాలి తీరా? చెప్పవే. నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. ఈ కుక్కని చంపేయ్, ఈ కుక్కని చంపేయ్.
నీకేం కాలేదు కదా బాస్? బాస్ వచ్చేయండి బాస్, వెళ్ళిపోదాం. వచ్చేయండి బాస్, వెళ్ళిపోదాం. బాస్ త్వరగా రండి బాస్, మనం వెళ్ళిపోతాం. రండి, వాడు వచ్చేస్తాడు బాస్, త్వరగా రండి బాస్. బాస్ బాస్ రండి బాస్, నా మాట వినండి. వచ్చేయండి బాస్, వెళ్ళిపోదాం. బాస్ బాస్ వద్దు బాస్, నా మాట వినండి. వచ్చేయండి బాస్. బాస్ వెళ్ళిపో. గురునాథ్ సామ్రాజ్యానికి మొట్టమొదటిసారి అతని సొంత నెత్తుటి మరకలు అంటాయి. రెండు నిమిషాలు తీసేస్తా. అయిపోయింది మైకల్, వచ్చేసింది, తీసేసా. మైకల్ చాలా నొప్పితో విలవిలలాడితో పోయాడా? అవును. నువ్వు ఇలా చేసుండకూడదు మైకల్. నన్ను బతికించినందుకు నువ్వు బాధపడే టైం వచ్చేసింది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకి వేస్తాం. ఏమైంది? లైన్లో ఉండు. మన కొడుకు చచ్చిపోయాడు. మైకల్, నీకు దానికి నేనిచ్చే చావుని బట్టి ఈ నిమిషం నేను పడే బాధ నీకు తెలుస్తుంది మైకల్. నేను దొరికేదాకా నాతో ఉన్న వాళ్ళందరినీ వెతికి చంపుతారు. నాతో ఉన్నది మీరు మాత్రమే. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోండి మాస్టర్. నా సంగతి వదిలే, నువ్వెక్కడికి వెళ్తావురా?
వీడు వీడు నా ఒక్కగానొక్క కొడుకు. రేపు నా స్థానంలో కూర్చోవలసిన వాడు చచ్చి శవమై పడున్నాడు. వాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఆ మైకల్ గాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఈ సింహాసనం వాడి కాళ్ళ కిందకి వస్తుంది. చచ్చేవాడి కోసం వచ్చేవాడు ఎవడైనా సరే చంపేయండి.